నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు అవసరమైన మందులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతను విస్మరించి అందాల పోటీలు నిర్వహించడం, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల కోసం భారీగా నిధులు వెచ్చించడం సమంజసం కాదన్నారు. మెస్సీతో ఫుట్బాల్ కార్యక్రమం నిర్వహించేందుకు 300 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం బాధాకరమన్నారు. ముందుగా ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుండాలి. మీరు ఆడోళ్ళు అందాలు చూడడం కోసం, మెస్సీతో ఫుట్బాల్ ఆడడం కోసం ఈరోజు 300 కోట్లు ఖర్చు పెట్టిన సిగ్గులేని ప్రభుత్వం ఇది. ఇక్కడ పేదలకు ఇంజక్షన్లు కావాలంటే సామాన్యమైనటువంటి పారాసిటమాల్, ఈ ఐరన్ ఇంజక్షన్లు, ఈ ప్యాంటాప్రోజల్ ఇంజక్షన్ల కోసం పైసలు ఇవ్వ. సిగ్గుందా మీకు? ఓ 200 కోట్లు ఖర్చు పెట్టినావు కదా. ఓ అందాల పోటీ ఒక సంవత్సరం అంటే ఇంకో సంవత్సరం మెస్సీ పోటీ లాంటివి. నేనేమంటున్నా, సంవత్సరానికి అంత ఉచితంగా 200 కోట్లు నీకేమైనా పోటీలు పెట్టాలనిపిస్తే సిగ్గు తప్పినోడా. ఫస్ట్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి హాస్పిటల్ కోసం 2 కోట్లు కేటాయించు. ఒకసారి ఇక్కడ ఇదే 100 బెడ్ హాస్పిటల్ గతంలో చైర్మన్ గా నేనున్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రస్తుత చైర్మన్ అయినా ఎక్కడ పోయండి, ఇవన్నీ చూసుకోవాలి కదా. రోజు ఉదయాన్నే లేస్తే మీకు ముఖ్యమంత్రి దగ్గర చొరవ ఉంది కదా, పోవాలి అడగాలి. అన్న ప్యాంటాప్రోజల్ ఇంజక్షన్ కోసం మనం పెట్టకపోతే రేపనాడు మనం అందాలు చూసినాం కదా, దాని గురించి తిడతారు జనాలు అని అడగాలి కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ నీవున్న సమయంలో ఇవ్వడం జరిగింది. డయాలసిస్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఇదే డయాలసిస్ పేషెంట్లకు కావాల్సినటువంటి FCM ఇంజక్షన్లు 3000 రూపాయలు ఇదే హాస్పిటల్ కొనమంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే నువ్వు కులకడానికి, నువ్వు ఆడడానికి, నువ్వు మోజులు తీర్చుకోవడానికి ఏమో 300 కోట్లు దాకా ఖర్చు పెడతావు. ఒక నియోజకవర్గానికి 2 కోట్లు సంవత్సరానికి ఈ రాదు. పేదలు నీలాగా పోలేరు కదా. ఆ ఊర్లలో ఉన్నటువంటి పేద బిడ్డలు ఎక్కడికి పోతారు? వాళ్ళందరూ ప్రభుత్వమే కల్పించాలి కదా ఇంజక్షన్లు, వైటమిన్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్లకు సంబంధించి.